ఫేస్ చేస్తారు, అంతే కదా. మనం ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తేనే కదా. ఇప్పుడు మనం అందరం మాస్క్ ఎందుకు పెట్టుకుంటాం? కరోనా వచ్చినప్పుడు పెట్టుకున్నాం. అలాగే దుమ్ము వస్తుంది, డస్ట్ లోపలికి వెళ్తుంది, అవునా కదా. అంతకుముందు దాకా మనకు మాస్క్ అంటేనే తెలియదు, చేయి అడ్డు పెట్టుకుంటాం. కరెంట్ ద్వారా, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ ప్లాంట్ నుంచి. పవర్ ప్లాంట్ ఎలా వస్తుంది కరెంట్? సన్లైట్. సన్లైట్ నుంచి ఎలా వస్తుంది చెప్పండి? వాటర్ నుంచి. మీకు తెలుసా అసలు ఫ్యాన్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసా ఎవరికైనా? ఫ్యాన్ రకాలు ఏం కావాలి మనకి? ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఆ ఫ్యాన్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ తిరుగుతుంది, అంతే కదా. అదేంటి? విండ్ టర్బైన్స్ అంటారు, ఐడియా ఉందా? ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి, కొండల పైన పెడుతూ ఉంటారు, విండ్ ఎనర్జీ అంటారు, ఐడియా ఉందా? ఎలా వస్తుంది పవర్? విండీలో ఉంటుంది. విండీలో ఏముంటుంది లోపల? ఇక్కడ మోటార్ ఉంది, ఫ్యాన్ లో మోటార్ ఉంది, అక్కడ ఏముంటుంది? అక్కడ మోటార్ ఉంటుందా? మోటార్ ఎందుకు యూజ్ చేస్తాం? విండ్ టర్బైన్స్ లో, ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో అక్కడ డైనమోస్ ఉంటాయి. మీ జనరేటర్ విన్నారా? పవర్ ప్లాంట్ జనరేటర్ ఆన్ చేస్తారు, ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ ఒక డైనమో ఉంటుంది, అది విన్నా. అంటే ఒక పెద్ద మోటార్ టైప్ డైనమో ఉంటుంది అనమాట. అవునా? మనం కూడా కొత్తగా ఆలోచించాలి, కళాకారులుగా కొత్తగా ఆలోచించాలి, ఒక సైంటిస్ట్ లాగా ఆలోచించాలి. ఆలోచిస్తారా? మనం కొన్ని ఎక్స్పర్ట్స్ ఉంటాయి, మీకు తెలుసా? అడిగారు ఎప్పుడైనా మరి ఎవరైనా అసలు నా పెయింట్ గ్రీన్ కలర్ లో వెళ్తుంది? కెమికల్ యాడ్ చేస్తారు. ఏ కెమికల్ యాడ్ చేస్తారు అడిగారు? నిమ్మకాయలు పెడతారు, అప్పట్లో పెద్దోళ్ళు పెట్టమన్నారు కాబట్టి పెడతారు, అంతేనా? మరి అడగాలి కదా పెద్దోళ్ళు ఎందుకు అసలు నిమ్మకాయలు పెట్టాలి మనం అని. వాళ్ళు చెప్పారు కాబట్టి పెట్టేస్తారా? నిమ్మకాయలు ఏంటి? యాసిడ్ కదా. ఇప్పుడు ఆ బల్లి కూడా ఉన్నాం కదా, అడగాలి. నెక్స్ట్ టైం అడుగుతారా? వాళ్ళు తెలియదు అనుకో, వాళ్ళకి గాలి కూడా వస్తుంది తెలుసా? వైరస్ విన్నారా ఎప్పుడైనా? 20 మంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలతో కాదు. అబ్బాయి చిన్నోడు కంపెనీ పెట్టాడు. ఎంత ఏజ్? 12 years అంటే ఏ క్లాస్ లో ఉంటారు? 6th to 7th. అసలు ఎందుకు కంపెనీ పెట్టాడు అంటే తను ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. తెలుసా మీకు ప్రోగ్రామింగ్ అంటే? విన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు 15 వచ్చినాయి అనమాట, ఒక 3 years పెద్దోడు అయ్యాడు. సో కంపెనీ చెప్పి విన్నారా ఎవరు? దాని పేరు ఫ్లో అన్నమాట, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్. సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అన్నమాట. అంటే ఇండియాలో ఇలాంటి ఒక బస్సు ఇంకొకటి లేదు, ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ల్యాబ్ అన్నది లోపల కట్టడం అన్నమాట. ఒక 6 months బ్యాక్ మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ బస్ని లాంచ్ చేశారు హైదరాబాద్లో. ఇప్పుడు మేము
ఎంటైర్ తెలంగాణ మొత్తం తిరుగుదాము. ఈ ఫ్లోబస్లో ఉన్న టెక్నాలజీస్ అన్ని మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి అందజేద్దాము అని చెప్పి కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి ఎంటైర్ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ తిరుగుతున్నాము. మన కలాం గారి యొక్క స్ఫూర్తి తీసుకుని. యాక్చువల్లీ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే, నేను ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ సార్. నేను ఫస్ట్ నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నా చిన్నప్పటి నుంచి నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళు రూపొందిస్తున్నటువంటి సైన్స్ ల్యాబ్ను మీరు అందరూ ఉచితంగా పరిశీలించండి. మంచి అవకాశం మొత్తం ఇండియాగా పెరుగుతున్నటువంటి మన తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ జిల్లాలో పిల్లలందరూ కూడా చూపిస్తున్నారు. కాబట్టి దీని ద్వారా ఈ యొక్క సైంటిఫిక్ డెవలప్మెంట్ పెంపొందించడం సైన్స్ ఫోటోస్ లోపల ఫోటో కూడా వస్తుందా? ఓన్లీ వీడియోస్. మరి ఫోటో లోపల ఫోటో సైడ్ బయట 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 వీడియో తీస్తాను. బయట టీచర్స్ కూడా ముందుకు రండి. అంతా రోబోటిక్స్ అలాగే లోపల మనకి జోన్స్ ఉన్నాయి సార్. టోటల్ 16 జోన్స్ ఉంటాయి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ప్రాక్టికల్గా కూడా చేపిస్తాం. బ్యాక్ ఉండండి, కలవకండి, వాళ్ళలో కొంచెం బ్యాక్ ఉండండి. సో ఆ క్వశ్చనింగ్ ఉండాలి. వాళ్ళు 35 సరిపోయారు. నెక్స్ట్ బ్యాచ్ 40 వెళ్తారు. ఒకసారి అక్కడ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ బబుల్ గమ్స్ కానీ లోపలికి క్యారీ చేయకూడదు. ఏమైనా ఉంటే మీ టీచర్స్కి ఇచ్చేసేయండి. అలాగే ఫుట్వేర్ ఎవరో వేసుకోకూడదు. సాక్సెస్ కూడా వేసుకోకూడదు లోపలికి వచ్చే వాళ్ళు. అంటే లోపల మీరు ఏ ఐటమ్ని కూడా టచ్ చేయకూడదు. అర్థమైనా? మేము ఇస్తాము కొన్ని, టచ్ మీ మీద పడుతుంది. ఓకేనా? సో దేన్ని టచ్ చేయొద్దు. అంటే లోపలకి వెళ్ళేటప్పుడు ఒకటే ఎంట్రీ ఉంటుంది, ఒకటే ఎగ్జిట్ ఉంటుంది అనమాట. ఇదే ఎంట్రీ, ఇదే ఎగ్జిట్ అని ఫాలో అవ్వండి. ఈ లైన్ వెళ్ళండి, ఫస్ట్ లైన్. ఎగ్జైటింగ్ అవ్వలేదు కదా, ఎగ్జైటింగ్. Go. Forty ఎవరు? 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55. ఇక్కడికి రాకూడదు ఆ బ్యాచ్ వాళ్ళు.
మీరు ఇట్లా చేయాలి, సరేనా? మీకు సౌండ్ వినిపిస్తుందా మీకు? జుట్టు కొంచెం ఇట్లా ఉంటే బెటర్ షార్ట్. ఓకే, జుట్టుని అబ్జర్వ్ చేసిరా? ఫాస్ట్ అయినా లేదు, ఆయిల్ పెట్టుకో. ఓకే, ఇప్పుడు ఓకే, నేను బంద్ చేస్తా. బంద్ చేసిన తర్వాత చేతి తనకు చేయకండి, చూద్దాం. చేయకండి. ఓకే, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చెప్పండి ఇప్పుడు. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మీనింగ్ ఏంటిదండి? ప్రతి చర్య దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక దెబ్బ కొట్టామనుకో ఏమవుతుంది? అది కోపం వస్తుంది. కోపం అన్నది ఏంటి? ప్రతి చర్య అనుకోండి, అదేవిధంగా అదే కదా. తిరిగి కొట్టిన ప్రతి చర్య ఇమీడియట్గా, కోపం వచ్చిన ప్రతి చర్య, అదేవిధంగా. అంటే ఎంతైతే నువ్వు ఒక ఫోర్స్ అప్లై చేస్తావో దానికి ఆపోజిట్ ఫోర్స్ డెఫినెట్గా ఇది అవుతుంది. నువ్వు దాని కోసం అనుకో ముందుకెళ్తుంది, దాని ఆపోజిట్ రియాక్షన్ అదేవిధంగా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటుంది. సో నెంబర్స్ వచ్చి కదా, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. 10 నుంచి రివర్స్ కౌంట్ చేయండి. 10 9 8 7 6 5 4 3 2 1 0. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 10 9 8 7 7 6 5 3 2 1 0. 11 12 13 14 15 16 17 18 19 20 10 9 8 7 6 5 4 3 2 1 0. What? 10 9 8 7 6 5 4 3 2 1 0. సైలెంట్ ఉండాలి, అందరు సైలెంట్ ఉండాలి. ఒకసారి తన బాడీని అబ్జర్వ్ చేయాలి. అలిగిపోయింది, ఇరిగిపోయింది. ఇరిగిందా? ఇప్పుడు ఇప్పుడు అది పైది ఉంది, హ్యాండిల్ ఉంటుంది చూసినావా? అది లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఇరిగిపోయిందా? పంపు పని చేస్తుంది, పైన హ్యాండిల్ పోయింది కొట్టేది. ఇంకొక పంపు. సరే సరే, ఇంకొక పంపు పట్టుకురా. హ్యాండ్ పంప్ ఉంది, తీసుకురా. లెగ్ పంప్ లెగ్ పంపు పట్టుకురా, రిపేర్ చేద్దాం. ఓకే, ఒకసారి జుట్టుని అబ్జర్వ్ చేసారు కదా, ఇప్పుడు స్పర్శ వస్తుందా నీకు? దగ్గరికి వెళ్తే సౌండ్ కూడా వస్తుంది. సౌండ్ ఏమొస్తుందా? ఇప్పుడు మీకు కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుంది ఏమైనా ఐడియా ఉందా? కరెంట్ అంటే ఏంటి? జుట్టుని చూడండి, ఇట్లా లేచింది మొత్తం.
కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనము ఆర్టిఫిషియల్గా ఎలక్ట్రాన్స్ అనేవి మన బాడీలోకి పంపిస్తున్నాం అన్నమాట. ఆ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్కి ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫ్రీ ఆఫ్ మోషన్ అనేది మెయింటైన్ చేస్తాయి అవి. ఓకేనా? ఇప్పుడు తను చార్జ్డ్ బాడీ, ఎలక్ట్రాన్స్ అన్నీ ఇప్పుడు బాడీ లోపలికి వెళ్ళినాయి. ఇప్పుడు నేను డిశ్చార్జ్డ్ బాడీ. ఎప్పుడైతే తను నన్ను ముడుతుందో తన బాడీ సర్ఫేస్ నుంచి నా బాడీ లోపలికి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఓకే, అంటే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు కరెంటు ఫ్లో అయ్యేటప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రేడియస్ నేను నన్ను చేసి జరపకు కిందికి జరుపుతున్నావు మొత్తము. ఓకే, నేను బంద్ చేసిన తర్వాత మ్యామ్కి షేక్ హ్యాండ్ ఇచ్చేసి. ఓకే, జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చేసి. సో ఆ సౌండ్ అది మనం ఏదైతే విన్నామో చిన్న స్పార్క్ అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే నా బాడీ నుంచి ఎర్త్ లోపలికి చార్జ్ పార్టికల్స్ ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాయి. సో అలానే మన ఆ థండర్స్ అనేటివి కూడా అలానే. ఓకేనా? ఇంకా నేను ట్రై చేస్తారా? బాగున్నాను, చిన్న జుట్టు. నువ్వు రా అన్నాను ఒక్కసారి. ఆ బ్యాండ్ తీసేసి, ఏ బ్యాండ్ తీసేసి మొత్తం ఒక్కసారి ఇట్లా అనుకో. ఓకే, ఒకసారి ఒక్కసారి ఆగు. ఒకసారి ఎంత? ఇప్పుడు మనకి స్పార్క్ కూడా కనబడుతుంది. చూపిస్తా ఫ్రీగా పెట్టి పైకి. ఏం కాదు, ఏం కాదు. ఓకే, డన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి సైలెంట్గా. ఆయిల్ పెట్టుకున్నావా? ఆయిల్ పెట్టను చూడండి. ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే ఆయిల్ పెట్టినప్పుడు కూడా ఈ పార్టికల్స్ అనేవి వేస్తున్నాయి చుట్టూ. చూసారా? స్పర్శ వస్తుందా? ఇప్పుడు ఎవరు ముడతారు? బంద్ చేయగానే షేక్ హ్యాండ్ అట్ ఇచ్చేసి. ఓకేనా? ఆ జుట్టు లేచింది చూడండి ఇప్పుడు వెనక. ముంగట బ్యాండ్ పెట్టి కిందికి అతికిపోయినాయి. ఓకే, తనకి ఇచ్చేసి. ప్లాస్టర్ కాదు, జుట్టు చూడండి. ఓకే, నువ్వు ఒకసారి ఏం చేస్తావు? ఆ అమ్మాయి క్లాస్లో అల్లరి చేస్తుంది కదా? అయితే ఒకసారి చేంజ్ కూడా ఏం రాదు. ఫాస్ట్గా బంద్ చేసినాక షాక్ వస్తుంది. బంద్ చేసిన తర్వాత వస్తుంది. ఒకసారి ఇట్లా షోల్డర్ ఇట్లా కూడా మెల్లగా కొట్టాలి. నువ్వు ముందు సరే ఒక్కరే కొట్టిందా? షాక్ కొట్టిందా? దూరం ఉండాలి, దగ్గరకు వస్తున్నారు మీరు, రేడియస్లోకి వచ్చేస్తున్నారు. షూలు వేసుకుని లేరా అందరు ఎవరు? ఓకే, ఇప్పుడు ఈ అక్క షూ వేసుకుంది. ఈ అక్కతో పాటు ఇంకొక ఇద్దరు పట్టుకోండి. సరే, ఎవరు ఇస్తారు షేక్ హ్యాండ్? ఇంతకుముందు ఇచ్చినావు, ముట్టిరు కదా. ముట్టనోళ్ళు కొత్త వాళ్ళకి ఇస్తే దూరం ఓకే. ఇది ముట్టి. సో ఇప్పుడు
వాళ్ళకి 9, 10, 11, 14, 15, 16, 17, 18, 19, 20. 10, 9, 8. 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇక్కడ రికార్డ్ అవుతుంది చూపిస్తాను. వదిలే ఇంకా వదిలారి. క్లాస్ వాళ్ళకి చేశాను ఆల్రెడీ. వాళ్ళు ఆపేస్తున్నా. చేతి 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 అయిపోయింది వెనకాల టచ్ చేశారు. అందరూ చాలా కొడుకులు అందరూ అమ్మాయిలు అయినా అతను పైనుంచి దొంగ. బోల్ ఎందుకు దొబ్బుతున్నారు? వెళ్ళారి ఇటు సైడ్ నుంచి వెళ్ళు. ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళండి. ఒక్కరు నాక నుంచి వెళ్ళండి. ఉండాలా పక్కనే వెదర్ స్టేషన్ చూసిరా? వెదర్ స్టేషన్ అని ఉంటుందా? రెడీయా? నేను భజన చేసుకో, ఏం కాదు. కాల్ తీసేసి కాల్ కట్ చేయి. ఓకే చలో. నాన్నకి ఇవాళ పొద్దున మార్నింగ్ బస్ గురించి తెలవగానే నీకు ఏమనిపించింది? నీకు ఇవాళ మార్నింగ్ బస్సుని చూడగానే నీకేమనిపించింది? ఆ బస్సుని చూడగానే నీకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి? చెప్పు. ఏం కాదు, వీళ్ళందరూ లేదనుకో, తప్పు చెప్పినా ఏం కాదు. నీకేమనిపించింది? సినిమా బస్ అనిపించిందా, లేదంటే ఏదో క్యారీ వాన్ అనిపించిందా, లేదంటే ఏదో బొమ్మ బస్ అనిపించిందా, ఏదనిపిస్తుంది? బస్ చూసిన తర్వాత కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది. తర్వాత వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినాక అన్ని రోబోట్స్, ఇంకా 3D డిజైన్, ప్లాస్మా రోబోట్, ఇంకా చాలా చూపించారు. అవన్నీ 3D ప్రింట్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఇట్లాంటివి చేయాలని, ఒక క్రియేటివ్ చేయాలని ఆలోచన. నీకు బస్ లోపల నీకు నచ్చిన టెక్నాలజీస్ ఏంటి? ఇప్పుడు మనం 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు కదా మీ లోపల. అందులో నీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? 3D ప్రింటింగ్ కదా. ఎందుకు? అంటే అదొక మ్యాన్ మేడ్ కాకుండా పట్టుకోవాలి. మనుషులు అవసరం దాని పిల్లలు ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. అట్లాంటిది ఏదైనా కొత్తగా కనిపెట్టాలనిపిస్తుంది. అంటే అట్లాంటిది చాలా మంచిగా అనిపిస్తుంది చూసినప్పుడు. ఓకేనా, వచ్చింది, చాలా థ్యాంక్ యూ. ఇది అన్నది ఆపేసి నేను చదవకపోతాను.
పనిష్మెంట్ అవుతుంది ఓకే. ఓకే, మీకు ఇవాళ బస్ లోపలికి వెళ్ళారు కదా, బస్లో మీకు నచ్చిన టెక్నాలజీస్ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ చూసారు కదా, ఇవి చూసిన తర్వాత మీకేమైనా కొత్తవి కనుక్కోబుద్ధి అయిందా, ఇన్వెంట్ చేయబుద్ధి అయిందా? చేయబుద్ధి అయితే అది ఏంటి, ఎందుకు? అండ్ ఇలాంటి టెక్నాలజీ మీ స్కూల్లో పెడితే మీరు ఎలా ఫీల్ అవుతారు? అండ్ మీకు ఓవరాల్ ఫీలింగ్ ఏంటి, ఇన్ అండ్ అవుట్, బిఫోర్ అండ్ ఆఫ్టర్? ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నా ఫీలింగ్ ఏంటి? మాట్లాడండి, అందరూ మాట్లాడండి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి మైక్ పాస్ చేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకున్న టెక్నాలజీ ఏంటి? ఇలాంటి ఒక ల్యాబ్ మీ స్కూల్లో కూడా ఉండాలని అనుకుంటున్నారా? అంటే ఉంటే మీరేం నేర్చుకుంటారు అందులో? చెప్పండి, ఇంకా చెప్పండి, నచ్చింది చెప్పండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మీకు స్పెషల్గా నచ్చిన టెక్నాలజీ ఏంటి? అండ్ మీ ఓవరాల్ ఫీలింగ్ ఏంటి బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ది బస్ అండ్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ది బస్? నడవండి నాగది ఇక్కడ. టెస్ట్ అమ్మ రండి. ఓకే అన్న, మీకు ఇలా బస్సు గురించి ఫస్ట్ టైం బోట్స్ అనేవి ఎలా ఉంటాయి అవి తెలుసు, కానీ అవి ఎలా వర్క్ చేస్తాయి, దానివల్ల ఏం యూజెస్ అనేవి చూసాం. కాబట్టి దానివల్ల యూజెస్ ఏంటి, దేనికి ఏ పర్పస్లో యూజ్ చేయాలని. ఇప్పుడు లోపల మీరు తెలుసుకున్న టెక్నాలజీ ఏంటి? ప్రజెంట్ అంటే మన తెలంగాణలో చాలా పొల్యూషన్ ఉంది. అది యూజ్ చేయకుండా ఎలక్ట్రిక్ని మనం ఎలా యూజ్ చేయాలి. లోపల మీరు తెలుసుకున్న టెక్నాలజీస్ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఏంటి అవి? 3D ప్రింటింగ్ యూజ్ చేసాను, మళ్ళీ ప్లాస్మా బాల్ ఎలా, మళ్ళీ అలెక్సా రోబోట్, 3D పెన్స్, అలాంటివి చాలా చూసాను. ఇవన్నీ
చేసిన తర్వాత మీకేమన్నా కొత్తగా ఇన్వెంట్ చేయబుద్ది అయిందా? ఇప్పుడు ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ చూసారు కదా, సో మీకు మైండ్లో ఏమన్నా ఆ థాట్ వచ్చిందా? ఇంకో నేనే కొత్తది ఏదైనా తయారు చేయాలి, నార్మల్గా ఉండద్దు, అలా ఏమైనా అనిపించేదా? ఇంకా ఏదైనా కొత్తగా చెప్పండి, తెలిసేది అనిపించింది సార్, ఇంకేదైనా కొత్తగా క్రియేట్ చేయాలి. అందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? ప్రింటింగ్ ద్వారా మనం ఏదైనా మంచి డ్రాయింగ్స్ ఏదైనా సొసైటీలో ఎవరికి యూజ్ అయ్యేటిది దాని ద్వారా అందరికీ ఎక్స్పోజ్ చూపెట్టాలి. థ్యాంక్ యూ. రెండు మైక్స్ రికార్డింగా? ఓకే. నాన్న ఇవాళ బస్ లోపలికి వెళ్ళారు కదా, అందులో మీరు ఏమేమి టెక్నాలజీ తెలుసుకున్నారు? 3D రోబోట్స్, అలెక్సా, 3D ప్రింటర్స్, ఇలా చాలా చూసాను. చాలా అంటే కొన్ని చెప్పండి, ఇంకా పేర్లు ఏంటి? అన్నీ ఖరాబ్ అవుతుంది, పట్టుకో తీసుకొస్తాను. ఓకే, ఇంకా AR, ఇప్పుడు ఇలాంటి ల్యాబ్స్ అనేవి మనకి ఇప్పుడు ఆన్ వీల్ చూస్తున్నారు కదా, మీ స్కూల్లో ఇలాంటివి కావాలని అనిపిస్తుందా? ఇలాంటివి ఉంటే మాకే కాకుండా ఇంకా చాలా మందికి యూజ్ అవుతాయి. మా స్కూల్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇట్లా మా స్కూల్లో ల్యాబ్స్ ఉంటాయి. ఇంకా కొత్త క్రియేటివ్ చేయాలని ఇందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? నాకు నచ్చిన టెక్నాలజీ అంటే 3D పెన్స్, ప్రింటరా? 3D పెన్. ఓకే, థ్యాంక్ యూ. నాన్న ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమేమి టెక్నాలజీ నుంచి నేర్చుకున్నావు? అంటే ఏంటి? మ్యామ్ మీకు కాల్ చేసాను అంటే బస్లో కూడా యూజ్ చేసుకుంటారు అంటే ల్యాబ్స్ని ఆడి నుంచి ఈ నుంచి క్లాస్ ఇక్కడ సార్ వాళ్ళు ఎవరికైనా అందుకనే అంటే వీళ్ళని బస్లో కూడా అట్లా మనకి ఎవరు తెలియదు మ్యాథ్స్ సార్ ఉంటాడు. దానివల్ల మేము ఇప్పుడు మా అలానే మేము గ్రౌండ్ ఏమో 6 మెంబర్స్ ఇక్కడ ఉన్న సర్కిల్ నుంచి కదల అరే లోపల వేస్తున్నాయి సార్ ఎంటుకలు ఈ షర్ట్ ఇట్లా ఒక్క నిమిషం. తల కూడా లేవాలి. హెయిర్ లేస్తుంది ఇప్పుడు చూస్తే చేతుల మీద కూడా. దగ్గరికి వెళ్తే నా చేయి చూడండి ఎట్లా లేస్తున్నాయి. నా చేయి లేస్తున్నాయి. మీ కూడా లేస్తుంది చూడండి. ఇప్పుడు దూరం వెళ్ళిపోతే అయిపోతుంది. సార్ ఇప్పుడు మీకు స్పర్శ వస్తుందా? వస్తుందా? అంటే దీని రేడియస్ ఎలక్ట్రాన్ చార్జ్ పార్టికల్ కాబట్టి మన ఎలక్ట్రాన్స్ అన్నిటి కదులుతూ మీకు స్పర్శ అనేది వస్తుంది. అంటే బాబు నాకు వస్తుందా దరిద్రం. ఓకే, నేను బంద్ చేస్తా. బంద్ చేసిన తర్వాత ఓకే సార్ మీరు రండి, మీకు షేక్ హ్యాండ్ ఇస్తారు. ఏం కాదు సార్, నరసింహులు సార్ రావాలి. నరసింహ సార్ రావాలి. ఓకే, మీరు వెళ్తారా? మీరు వెళ్తారా? జయగన్ సార్ ఓకే, నేను స్విచ్ బంద్ చేసిన తర్వాత చేయి తీయండి. చేయి తీసిన వెంటనే దిగకుండా సార్కి షేక్ హ్యాండ్ ఇచ్చేసేయండి. ఓకే, పక్క సార్ షేక్ హ్యాండ్ ఇచ్చేసేయండి. యాక్చువల్లీ ఏంటంటే ఎవరితో ఎన్ని చార్జెస్ అయినా అబ్జర్వ్ చూసుంటారు మీరు, అవునా? అది ఏంటంటే ఒక 3D ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఏదైతే క్లాస్ రూమ్ ఉందో మనం ప్రెసెంట్ రియాలిటీలో ఉన్నాం. మనం రియాలిటీలో ఉండి ఇక్కడ ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటంటే వర్చువల్ గా మనం క్రియేట్ చేసుకునే ఎన్విరాన్మెంట్ అన్నమాట. సేమ్ ఇదే క్లాస్ రూమ్ ని మనం వర్చువల్ గా కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ గ్రాఫిక్స్ అని మీరు ఉంటారు కదా, CG చేస్తున్నారు, గ్రాఫిక్స్ చేస్తున్నారు, సినిమాల్లో అంటారు. అక్కడ ఉన్నా లేకపోయినా ఆ గ్రాఫిక్స్ అంతా ఉంటుంది. మీరు బాహుబలి మూవీ చూస్తుంటారు, బాహుబలి సిటీలో సెట్ చేశారు, ఎవరు చూడలేదా? మనం బాహుబలి సినిమాలో చూసింది
10% అక్కడ బిల్డ్ చేశారు. పెద్ద పెద్ద కోటలు అవన్నీ కనిపిస్తాయి కదా, అక్కడ ఓన్లీ గోడలు ఉంటాయి. ఆ కోట అంతా CG అన్నమాట, అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. అనేది పాస్ అయింది. మీరు అందరూ షూ వేసుకుంటారా నార్మల్గా? మీకు ఎప్పుడైనా ఇద్దరు మనుషుల మధ్య షాక్ కొట్టిందా? ప్లగ్ లో వేలు పెట్టినప్పుడు కాదు, జనరల్ గా ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చున్నప్పుడు నడుస్తున్నప్పుడు షాక్ వస్తుంది. అది ఎందుకు వచ్చిందంటే మీరు షూ వేసుకోవడం వల్ల. అది ఎందుకు ఏంటని చెప్తాను. తన జుట్టు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. తన జుట్టు పైకి లేచి నుంచుంది, కనిపిస్తుందా? కదా, నీకు చేపిస్తాను తర్వాత నువ్వు చూద్దా. సో ఇంకా లేస్తుంది. తన బాడీ నిండా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని ఫామ్ అవుతుంది. ఒకసారి వినండి. మీరు షూ వేసుకుంటారు, సాక్స్ వేసుకుంటారు, వినండి. ఇప్పుడు మీరు ఇంకొకటి చూడబోతారు, కంగారు పడకండి. నేను చెప్పినప్పుడు నువ్వు హ్యాండ్ తీసి తనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, సరేనా? తనకి చెప్పినప్పుడు అన్న సరే. ఇది ఏదైతే మీకు సౌండ్ వచ్చిందా అది స్టార్ట్ ఓకే. అబ్జర్వ్ చేయండి, సైలెన్స్. అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, అందుకే కొంచెం పడిపోతుంది, లేదంటే ఇంకా ఎక్కువ లేస్తుంది. కనిపిస్తుందా? ఇట్లా సెకండ్ నెంబర్ ముందుకు. ఇప్పుడు మీరు మగధీర మూవీ చూసారు కదా, అందులో కాజల్కి రామచరణ్కి వస్తుంది. చేతులు తీసి తనకి షేకండి. వచ్చి చూసారా? నెక్స్ట్ ఎవరు వస్తారు? సైలెన్స్ ఒకసారి మీకు వినిపిస్తుంది. ఇప్పుడు తల సైడ్ పెట్టు, సౌండ్ వినండి. స్పీడ్ పట్ 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 అని సౌండ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మేము ఇద్దరు, నేను సేమ్ హైట్, నేను ఎంత హైట్ లేకపోయినా నువ్వు అంత హైట్ లేక పట్టుకోవాలి దీన్ని, ఓకేనా? చూడండి, అటు తిరుగు. సైలెన్స్ సైలెన్స్ ఒక్కసారి సైలెన్స్. ఒకసారి నేను చేస్తే ఇట్లా అనుకో, జుట్టుని సౌండ్ ఏమైనా తెలుస్తుందా? పట్టు వచ్చిందా? సౌండ్ వచ్చిందా? సౌండ్ చూడండి. మీరు మాస్క్లు వేసుకుని మాట్లాడుతున్నారు. నువ్వు ఇట్లా రా. తన నువ్వు 9th క్లాసేనా? నిజంగా? ఇప్పుడు లేపాలి. లేచింది, అటు తిరుగు. నీకు కనపడదా? బస్సులో స్పెట్స్ ఉన్నాయి కదా, తనకి తీసుకొచ్చింది. కనిపిస్తుందా? నెక్స్ట్ ఎవరు? నువ్వు ఇట్లా రా. నెక్స్ట్ ఎవరు? రండి రండి. మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ఇది జస్ట్ కటన్ క్లాత్, అర్థమైందా? మీరు సాక్స్ వేసుకునే క్లాత్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది, అర్థమైందా? అందుకే మీకు షాక్ వస్తుంది. ఎవరికి కూడా ఈ సాక్స్ వేసుకోకపోయినా రాదనమాట. షూ వేసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే టైల్స్ మీద నడిచేటప్పుడు, అలాగే మీ క్లాతింగ్, మీ బట్టలు చెప్తాను వినండి. మీరు బట్టలు ఇలాంటి క్లాత్స్ వేసుకున్నా సరే మీకు వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు చేతులు ఇట్లా ఊపుతా నడుస్తారు కదా నడిచేటప్పుడు, అప్పుడు మీ బాడీలో
ఆ ర్యాపిడ్ వచ్చి అది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ సౌండ్ వస్తుంది చూడండి, పట్ 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 మామూలుగా ఇలా రబ్ చేస్తున్న సౌండ్ కాకుండా మధ్యలో పట్ 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 అని వస్తుంది, వినండి. లేపండి. బాడీలోనే ఉంటుంది అనమాట, అందుకని మీరు టచ్ చేసినప్పుడు షాక్ వస్తుంది. అదేవిధంగా అదే కింద నుంచినప్పుడు పెట్టామనుకో అది డిశ్చార్జ్ అయిపోతుంది ఈజీగా. అదేవిధంగా చూడండి, సో ఇట్లా సైడ్ నేను చెప్పే వరకు హ్యాండ్స్ తన జుట్టుని అబ్జర్వ్ చేయండి. తన జుట్టు లేచి నుంచుంది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. కనిపిస్తుందా? ఇంకా లేస్తుంది, టైం ఇవ్వండి. మాస్క్ కూడా చూడండి, తను పెట్టుకుంది మాస్క్ కదా, దానిపైన కూడా అవన్నీ లేచి ఇట్లా నుంచున్నాయి. నేను చెప్పినప్పుడు నువ్వు హ్యాండ్ తీసి దీనికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, సరేనా? తన జుట్టు చూసారు కదా, కిందికి దిగకూడదు, హ్యాండ్ తీ, షేక్ హ్యాండ్. అయితే ఇప్పుడు సౌండ్ వచ్చింది చూసారా, అది ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అనమాట. యాక్చువల్లీ మీ కళ్ళు తెలుసు సీరియస్గా ఫేస్ పెట్టారు అంటే మూసింది. ఇది చూడండి, ఇది చూడండి, టచ్ చేయి చాలు, టచ్ తనని చేయి. టచ్ అంటే ఏంటి, ఇలా చేసి ఇలా తీయాలి అని చెప్పి. నెక్స్ట్ ఎవరు? ఎక్కువ టచ్ ఐసా టచ్ కర్ ఐసా. అది ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అనమాట, మన బాడీలో జనరేట్ అయింది. నీకు ఎంత వచ్చిందో తనకి కూడా అంతే వచ్చింది, అవును కదా? తన జుట్టు అబ్జర్వ్ చేయండి, బ్యాక్ సైడ్ నుంచి లేస్తుంది. అది బయటకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట ఎనర్జీ. దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని పంపించడానికి చూస్తుంది అనమాట. ఇప్పుడు చూడు, దగ్గరికి పెట్టకు, ఇప్పుడు పెట్టకు, పెడితే షాక్ వస్తుంది. ఎక్కుతావా? Let's go.
మీకు అనిపించిందా? చెయ్యి తీసి మళ్ళీ పెట్టకూడదు. మీరు వన్స్ దీని మీద చెయ్యి తీసారు అంటే మళ్ళీ పెట్టకూడదు, అర్థమైందా? పెట్టినప్పుడు అది బయటకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. కొంచెం బ్యాక్ జరగండి. పట్టుకూడదు. నేను ఇట్లా లాగు, నువ్వు నుంచో స్ట్రైట్గా నుంచో. నేను ఇట్లా లాగుతా, నువ్వు అట్లా లాగా. చేతి నింపేసి ఏం కాదు. సరే మీకు సౌండ్ వినిపిస్తుంది. క్లిప్స్ ఉన్నాయా మీ తలపైన? మీకు లేచినంత హైట్లో లేపాలి. లేచి పట్టుకో, సరేనా? ఏమైతే చూద్దాం. తన జుట్టు లేచి నుంచి ఉంది చూడండి. వేరే వాళ్ళండి చూద్దాం. నూనె పెట్టుకున్నావు కదా? ఎవరు లోపల ఉన్నారు? తెలుస్తుందా? అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అన్నమాట. అంటే జనరేట్ అవుతుంది. మనం 2 డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, ఈ క్లాతింగ్ వేసుకున్నప్పుడు మన బాడీలో కూడా అదే జనరేట్ అవుతుంది అన్నమాట. అందుకే మనం మీ ఫ్రెండ్స్ని టచ్ చేసినప్పుడు ఇంకా షాక్ వస్తుంది. చూడండి, లేకపోతే ఇలా అనుకో, ఇలా అనుకో, తెలుస్తుంది సౌండ్. అది అనిపించిందా? మీ ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు, మీరు ట్రై చేయండి, సరేనా? ఓకే. ఒక్కొక్కరు ఎప్పుడు పంపిస్తారు మాకు? పంపరు. మంచిగా ఎడిట్ చేయండి, ఎడిట్ చేసి పంపండి. అర్చనా నా పేరు గుర్తుపెట్టుకోలేవా? సాహితి. వీడియో తీసేటప్పుడు మీరే స్కూల్ ఫ్యూచరిస్టిక్ లోపల ఎలాంటి టెక్నాలజీస్ ఉంటాయి తెలుసా? అవునా కదా? అయినా ఆలోచించే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. దేశానికి ఏమైనా చేయాలి, అదే విధంగా
అది పెద్దగా ఉండాలి, అది అందరికీ యూజ్ అవ్వాలి. ప్రతిదీ అందరికీ యూజ్ అవ్వాల్సిన పని లేదు కదా. కొన్ని యూజ్ అయితే కొన్ని అందరికీ యూజ్ అవుతుంది. చూడు మళ్ళీ ఆన్ చేస్తాను. వీడియో తీసేటప్పుడు స్కూల్కి వచ్చేంత వరకు సబ్జెక్ట్ నచ్చిందా మరి? ఓకే, మీరు ఫస్ట్ చూసినట్టు ఎలా ఫీల్ అయ్యారు? షూటింగ్ వర్స్ అంటున్నారా? మీరే స్కూల్ ఫ్యూచరిస్టిక్ లోపల ఎలాంటి టెక్నాలజీస్ ఉంటాయి తెలుసా? అవునా కదా? అయినా ఆలోచించే విధానం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. దేశానికి ఏమైనా చేయాలి అదేవిధంగా అది పెద్దగా ఉండాలి, అది అందరికీ యూజ్ అవ్వాలి. ప్రతిదీ అందరికీ యూజ్ అవ్వాల్సిన పని లేదు కదా. కొన్ని యూజ్ అయితే కొన్ని అందరికీ యూజ్ అవుతుంది. లారీస్, బైక్ కొత్తది కొన్నప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటాయి. ఇప్పుడు మనం ఆ ఆంటీలో రాస్తాం, అవునా? ఏ ఆంటీలో రాస్తాం కదా. సో ఏ ఆంటీలో రాస్తాం, ఎవరు చెప్పారు? ఆ లాంగ్వేజ్ లో రూల్ ఏ ఆంటీ లాగే రాయాలి, స్మాల్ ఆంటీలో రాయాలి. ఇప్పుడు కలర్ లేదు తెలుసు కదా, ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, అవునా? ఆయన మరి ఎక్కడ చదివాడు? ప్రైవేట్ స్కూల్లో చదివాడా? గవర్నమెంట్ స్కూల్లోనే కదా. మరి ఆయన అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఢిల్లీ కోసం పక్కలేకరా ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం చదివే VOC and DSO చదివే వెల్కమ్ చేద్దాం సార్ ప్లీజ్. అనేది లోపల కట్టడం అన్నమాట. ఒక 6 months బ్యాక్ మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, నేను ఫస్ట్ నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నా చిన్నప్పటి నుంచి నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇక్కడ పెట్టి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము బస్సులోకి వెళ్ళి సార్ వాళ్ళు చూస్తారు, చూసిన తర్వాత మీరు షేర్ చేసుకుంటారు అనమాట. సార్ వాళ్ళకి ఎలా అనిపించింది, మీకు అది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి. ఈ లోపు మీరు అందరికీ ఒక స్లిప్ ఇస్తారు, అది ప్రీ అసెస్మెంట్ అన్నమాట. మీకు పెన్స్ కూడా ఇస్తారు, ఇచ్చి మీరు ఎలా అంటే మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఆ క్వశ్చన్ కి టిక్ మార్క్ చేయండి అన్నమాట. జస్ట్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ఎవరు కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు తెలిస్తే టిక్ కొట్టండి, తెలియకపోతే తెలియదు. ఇవన్నీ కూడా లోపల తెలుసుకుంటారనమాట మీరు రోజు. ఓకేనా? టీచర్స్ వస్తారు సార్, 10 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. అబ్బాయిలు 5
అడగండి, ఎన్ని క్వశ్చన్ అడిగితే అంత నాలెడ్జ్ వస్తుంది. మొత్తం ఆ 3D ప్రింటింగ్ మిషన్తో చేస్తాం, లేయర్స్ లాగా సేమ్ ఆ లేయర్ లాగానే ప్రింట్ చేస్తాం. ఓకేనా? సేమ్ వేవ్స్ ఫామ్ అయితే కదా. నేను అట్లా నేను ఒక బిజినెస్ రావాలంటే నాకు ప్రోగ్రామింగ్ రావాలి. నా వే ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంది. స్టేట్ అవ్వకూడదు. మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్. తన హెయిర్ని అబ్జర్వ్ చేయండి మీరు. తన జుట్టుని అబ్జర్వ్ చేయండి. సరే వినండి ఒకసారి, ఇటు చూడండి ఉన్నారు, చూసుకోండి. అయితే మగధీరా మూవీ చూసారు కదా, అందులో సో ఆ మూవీ చూసారు కదా, ఆ మూవీలో ఒక సీన్లో రామ్ చరణ్ పరిగెడతా ఉంటాడు, పరిగెత్తి ఇలా హ్యాండ్ టచ్ చేస్తాడు. ఏమవుతుంది అప్పుడు? ఎందుకు వస్తుంది? వాళ్ళకి 400 years బ్యాక్ ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో నేను చెప్పినప్పుడు ఏం చేయాలంటే, నువ్వు 2 చేతులు తీసి తనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. నువ్వు కిందకి దిగకూడదు, అక్కడే ఉండాలి. సరేనా? ముందు నుంచి ఓకే. షేక్ హ్యాండ్ తెలుసు కదా, జస్ట్ అటు సైడ్ వెళ్ళిపోండి, మళ్ళీ చూపిస్తారంటే మీరు అల్లరి చేస్తారు కదా. సో నేను అది ఏంటి అన్నది మీకు ఇంకొక డిమాన్స్ట్రేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఎందుకు అట్లా వస్తుంది అని చెప్పి. ఫస్ట్ ఓకే, జుట్టుని అబ్జర్వ్ చేసిరా, తనకు షేక్ హ్యాండ్. మీరు సైలెంట్ ఉంటే సౌండ్ కూడా వినొస్తుంది. సౌండ్ వస్తుందా? దగ్గర పోతే డ్రెస్ జరుగుతుంది. చెప్తా ఎందుకు నాకు ఎందుకు షాక్ కొట్టిందో కూడా చెప్తా. ఓకేనా? ఓకే, తొందర సెకండ్ ఇచ్చేసి గాలి ఉంచితే ఎక్కువ కొడుతుంది, తొందర సెకండ్ ఇచ్చేస్తే తక్కువ కొట్టేస్తుంది. ఓకేనా? ఇద్దరిని ఫేమస్. ఈ డ్రెస్ అబ్జర్వ్ అయితే డ్రెస్ లేస్తుంది ఇక్కడ. నేను దగ్గరికి బాబు పడిపోతుంది. చూసిరా? చూడండి బ్లరీ బ్లాక్ కంప్లీట్గా లైటింగ్ తగ్గించి కనబడుతుంది. ఇంకెందుకు అదిగో జుట్టు కనబడట్లేదు నీకు. ఇంకా ఎక్కువ కనబడుతుంది, ఇంకా నీట్గా కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ తగ్గి అయ్యో సార్ ఇది వాల్యూ సెట్ అవి మారిపోతున్నాయి మొత్తం. సరే ఓకే జరిగింది. ఫస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇంత దూరం నుండి కూడా జుట్టు లేస్తుంది అన్న. కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుందో మీకు ఐడియా ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోరు, నేను ఓటా నేను 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 అని అంటే నేను విలువ. ఓకే, సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేయండి. ఇంకా నేను లేదు, ఇంకొక స్కూల్లో నాకు ఐడియా ఉంది. వీళ్ళని పంపించేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే డిస్ట్రిక్ట్లో పోతావు కదా తెలంగాణ. చెప్తాడు అడిగారు. కాల్ తీసేసి కాల్ కట్ చేయి. ఓకే
చలో నాన్న, నీకు ఇవాళ పొద్దున మార్నింగ్ బస్ గురించి వెళ్ళవంగానే నీకేమనిపించింది? Good afternoon to all. My name is Vaishnavi. I am from TGRS school. I am studying in 8th class. ఫస్ట్ నేను బస్ గురించి మాట్లాడినప్పుడు అంటే ఏదైనా ఇన్నోవేట్ చేయాలని అనిపించింది. బస్సును చూడగానే నీకేమనిపించింది? బస్సును చూడగానే నీకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి? అంటే ఫస్ట్ బస్సు చూసిన తర్వాత కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది. తర్వాత వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినాక అన్ని రోబోట్స్ ఇంకా 3D డిజైన్, ప్లాస్మా బాల్ ఇంకా చాలా చూపించారు. అవన్నీ 3D ప్రింట్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఇట్లాంటివి కూడా చేయాలని ఒక క్రియేటివ్ చేయాలని ఆలోచన అనిపించింది. మీకు బస్ లోపల మీకు నచ్చిన టెక్నాలజీస్ ఏంటి? ఇప్పుడు మనం 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు కదా మీ లోపల, అందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? 3D ప్రింటర్. 3D ప్రింటింగ్ నచ్చిందా? ఎందుకు? అంటే అదొక అంటే మ్యాన్ మేడ్ కాకుండా హ్యూమన్ మనుషులు అవసరం లేకుండా దానంతలో అది ప్రింట్ చేసుకుంటూ పోతుంది. అట్లాంటివి ఏమైనా ఇంకా కొత్తగా కనిపెట్టాలనిపించింది. అంటే అట్లాంటివి చాలా మంచిగా అనిపించింది చూసినప్పుడు, అందుకని 3D ప్రింటర్. నెక్స్ట్ మాట్లాడతారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ క్వశ్చన్ నార్మల్ బస్ లోపల Good afternoon, one and all. Myself Sindhu from 9th standard from TGRS Girls Mother. మీకు ఇవాళ బస్ లోపలికి వెళ్ళారు కదా, Yes, sir. బస్లో మీకు నచ్చిన టెక్నాలజీస్ ఏంటి? మాకు ఫస్ట్ ఈ బస్ చూడగానే చాలా కొత్తగా అనిపించింది. బస్ తర్వాతకించి మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందులో మాకు 16 టెక్నాలజీస్ చూపించారు. అందులో నాకు చాలా బాగా నచ్చినాయి. అందులో నాకు మెయిన్గా 2 బాగా నచ్చినాయి. ఏఆర్ కోడ్. అందులో మనకు చాలా రకాల ఎగ్జాంపుల్ స్నాప్చాట్లో మనకు లేని డిజైన్స్ ఎట్లా చూపిస్తారో అట్లా చూపించడం అది నాకు హ్యాపీ అనిపించింది. ప్లస్ అలెక్సా తను చెప్పిన ఓవర్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇవి రెండు నాకు టెక్నాలజీస్ చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ చూసారు కదా, ఇవి చూసిన తర్వాత మీకేమైనా కొత్తవి కనుక్కోబుద్ధి అయిందా? ఇన్వెంట్ చేయబుద్ధి అయితే అది ఏంటి, ఎందుకు? సో ఇది చూసిన తర్వాత మాకు కూడా చాలా కొత్తవి కనిపెట్టాలనిపించింది. ఎంతో హ్యాపీగా అనిపించింది. మళ్ళీ కొత్త నాలెడ్జ్ గెయిన్ చేయాలనిపించింది. ఇప్పుడు మనకు ఎలా అయితే అలిషా రోబోట్ ఎలా ఉందో దీనికంటే ఇంకా పెద్దది ఇంకా కొత్తగా చేయాలని అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి టెక్నాలజీస్ మీ స్కూల్లో పెడితే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి టెక్నాలజీస్ మా స్కూల్లో పెడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, అలాగే మన కంట్రీ ఎక్కువ డెవలప్ అవుతుంది. చాలా నెంబర్ 1 రైజింగ్ ఇండియా అనేది రైజ్డ్ ఇండియాగా చేంజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఓవరాల్ ఫీలింగ్ ఏంటి, ఇన్ అండ్ అవుట్, బిఫోర్ అండ్ ఆఫ్టర్? బిఫోర్ ఏంటంటే మాకు ఇది కొత్త, ఇందులో ఏముందో తెలీదు అని మా మేడం వాళ్ళు కొంచెం ఈ రోబోట్ గురించి ఉన్నారని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఓవరాల్గా తెలిసింది మన టెక్నాలజీ ఎలా డెవలప్మెంట్ అవుతుంది, మన కంట్రీ ఎలా రూల్ అవుతుంది, ప్లస్ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసాం, సైన్స్ ఎంత గ్రేట్, సైన్స్ వెనకాల ఉన్న ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి, తెలుసుకునే అన్నీ అందరికీ చెప్పాలనుకుంటున్నాం. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాన్న, మీకు బస్సు చూడగానే ఫస్ట్ మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? ఇది ఒక మాట్లాడండి, అందరూ మాట్లాడండి. ఎవరు మాట్లాడితే వాళ్ళ దగ్గరికి మైక్ పాస్ చేయండి. ఇదేంటి ఇలా ఉంది, ఇందులో ఏముంది, ఇంకా దీనివల్ల మాకేమన్నా యూజ్ ఉందా అని అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ ఏంటి? 16 టెక్నాలజీస్లో మేము నేర్చుకున్నది 3D ప్రింటింగ్, రోబోటిక్ జోన్, ప్రోగ్రామింగ్ జోన్ చాలా బాగున్నాయి. ఇంకా రైటింగ్ అలెక్సా. ఓకే, ఇలాంటి ఒక ల్యాబ్ మీ స్కూల్లో కూడా ఉండాలని అనుకుంటున్నారా? అంటే ఉంటే మీరేం నేర్చుకుంటారు అందులో? చాలా నేర్చుకుంటాం.
ఇంకా కొత్తగా క్రియేట్ చేయొచ్చు దానివల్ల మైక్ అటు పాస్ చెప్పండి ఇంకా చెప్పండి నచ్చింది చెప్పండి. ఇంకా కొత్తగా రోబోట్స్ ఏమైనా క్రియేట్ చేస్తాం సార్ మాకు అంటే ఆ నాలెడ్జ్ బట్టి. ఓకే. అండ్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మీకు స్పెషల్గా నచ్చిన టెక్నాలజీ ఏంటి? అలెక్సా ప్రింటింగ్ అంటే అది ఏదైనా కరెక్ట్గా దాన్ని చూడగానే ఇట్లా బాగుంది అన్నట్టు చాలా బాగా ప్రింట్ చేస్తుంది. ఆ 3D ప్రింటింగ్ చాలా బాగా నచ్చింది. ఓకేనా. అండ్ మీ ఓవరాల్ ఫీలింగ్ ఏంటి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది బస్ అండ్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ది బస్? బిఫోర్ అసలు ఏం తెలీదు అంటే దానికి ఏం చేయాలి వచ్చిన తర్వాత దాన్ని చాలా హ్యాపీ అనిపించింది. మనం యూజెస్ తెలిసినాయి, ఇంకేమైనా చేయాలని ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనం కూడా ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది. ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. రోలింగా ఇద్దరు. ఓకే డన్. నాన్న మీకు ఇలా బస్సు గురించి తెలియగానే మీకు ఏమనిపించింది? ఎగ్జైట్మెంట్గా అనిపించింది సార్. అంటే అవన్నీ చూడడం ఎప్పుడు చూడలేము, కొత్తగా అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఫస్ట్ టైం ఎలా రోబోట్స్ అనేవి ఎలా ఉంటాయి అవి తెలుసు, కానీ అవి ఎలా వర్క్ చేస్తాయి, దానివల్ల ఏం యూజెస్ అనేవి తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసాం కాబట్టి దానివల్ల యూజెస్ ఏంటిది, దేనికి ఏ పర్పస్లో యూజ్ చేయాలనేది తెలిసింది. ఇప్పుడు లోపల మీరు తెలుసుకున్న టెక్నాలజీ ఏంటి? అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే మన తెలంగాణలో చాలా పొల్యూషన్ ఉంది కదా సార్. అది యూజ్ చేయకుండా ఎలక్ట్రిక్ని మనం ఎలా యూజ్ చేయాలి. మళ్ళీ అడుగుతా క్వశ్చన్. లోపల మీరు తెలుసుకున్న టెక్నాలజీస్ ఏంటి? డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఏంటి అవి? 3D ప్రింటింగ్ ఒకటి చూసాము, మళ్ళీ ప్లాస్మా బాల్ ఎలా, మళ్ళీ అలెక్సా రోబోట్, 3D పెన్స్, అలాంటివి చాలా చూసాం సార్. ఓకే. ఇవన్నీ చూసిన తర్వాత మీకేమన్నా కొత్తగా ఇన్వెంట్ చేయబుద్ధి అయిందా? ఇప్పుడు ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ చూసారు కదా, మీకు మైండ్లో ఏమన్నా ఆ థాట్ వచ్చిందా, నేను కొత్తది ఏదైనా తయారు చేయాలి, నార్మల్గా ఉండొద్దు, అలా ఏమైనా అనిపించిందా? ఇంకా ఏదైనా కొత్తగా చెప్పండి, ఏదో తెలిస్తే తెలియని లేదంటే అనిపించలేదని చెప్పేది. అనిపించింది సార్, ఇంకేదైనా కొత్తగా క్రియేట్ చేయాలని. ఓకే. అందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? 3D ప్రింటింగ్ ద్వారా మనం ఏదైనా మంచి డ్రాయింగ్స్, ఏదైనా సొసైటీలో ఎవరికి యూజ్ అయ్యేటిది దాని ద్వారా అందరికీ ఎక్స్పోజ్ చేయడం, చూపెట్టడం. ఓకే, థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ లోపలికి వెళ్ళారు కదా, అందులో మీరు ఏమేమి టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు? 3D పెన్, రోబోట్స్, అలెక్సా, 3D ప్రింటర్స్, ఇలా చాలా చూసాం. చాలా అంటే కొన్ని చెప్పండి, ఇంకా పేర్లు ఏంటి అనేది. డైరెక్షన్, విండ్ డైరెక్షన్, వెదర్ స్టేషన్. ఓకే, ఇంకా AR చూసాం. ఓకే. ఇప్పుడు ఇలాంటి ల్యాబ్స్ అనేటివి మనకి ఇప్పుడు ఆన్ వీల్స్ చూస్తున్నారు కదా, మీ స్కూల్లో ఇలాంటివి కావాలని అనిపిస్తుందా? అవును సార్, ఇలాంటివి ఉంటే మాకే కాకుండా ఇంకా చాలా మందికి యూజ్ అవుతాయి. మా స్కూల్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఇట్లా మా స్కూల్లో ల్యాబ్స్ ఉంటే. ఇంకా కొత్తగా క్రియేటివ్ చేయాలని అనే ఆలోచన కూడా ఇంకా వస్తుంది సార్. ఓకేనా. ఇందులో మీకు నచ్చిన టెక్నాలజీస్ ఏంటి? మాకు నచ్చిన టెక్నాలజీ అంటే 3D పెన్ సార్. 3D పెన్నా, ప్రింటరా? 3D పెన్నే సార్. 3D పెన్నే నచ్చింది సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఇంకా ఫస్ట్ ఇవాళ బస్సును చూడంగానే మీకు ఏమనిపించింది? అంటే చాలా బాగుంది సార్ బస్సు అనేది. కొంచెం దగ్గర గట్టిగా మాట్లాడు. చాలా బాగుంది సార్ బస్సు అనేది. ఫస్ట్ ఏమనిపించింది? అంటే చూడగానే ఇవన్నీ అంటే లేని అని చూడగానే ఎగ్జాక్ట్ అనిపించింది సార్. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమేమి టెక్నాలజీ గురించి తెలుసుకున్నావు? అంటే చాలా దాని గురించి తెలుసుకున్నాం, అంటే తెలియని దాని గురించి కూడా తెలుసుకున్నాం సార్. అంటే ఏంటి అవి? అంటే 3D
అలెక్సా చెప్పంగానే మాట విన్నది సార్. అంటే బస్లో కూడా అట్లా యూజ్ చేసుకుంటారా? అంటే ల్యాబ్స్ని ఆడ నుంచి ఈ నుంచి ట్రాన్స్ఫర్ చేయలేము రూమ్ కదా, అందుకనే అంటే వీలర్ అంటే బస్సులో కూడా అట్లా ఇట్లా ట్రావెల్ చేయడం అది ఒక కొత్త నాలెడ్జ్ సార్. దాని ద్వారా మేము అనుకుంటున్నాం అంటే అలానే మేము కూడా ఇంకా కొత్తగా న్యూగా ఏదైనా ట్రై చేయాలని ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ ఇవి బస్లో కూడా అంటే బస్లో కూడా ఇవి అట్లా మైక్ దగ్గర పెట్టి బస్లో కూడా ఇలా యూజ్ చేయొచ్చు అని తెలియదు కదా సార్. అంటే బస్లో ఓకే. అండ్ ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి, మీకు స్పెషల్గా అనిపించింది? అది అలెక్సా మాట్లాడింది సార్. అలెక్సా ఒకటి, ఐఓటీ. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే సార్ ఫార్మర్స్కి యూజ్ అయ్యేటట్టుగా ఒక మిషన్ తయారు చేసిండు. ఏంటంటే దాంతో ద్వారా అది స్ప్రే చేస్తుంది, అంటే పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేస్తుంది సార్. అది కూడా బాగుంది సార్. ఫార్మర్స్కి ఎప్పుడు చేతులతో కొట్టడం కంటే అది మళ్ళీ డిసీజెస్ వస్తున్నాయి, దాని ద్వారా ఆ మిషన్ ద్వారానే బాగుందని అనిపించింది సార్. ఓకే, బస్ లోపల మిషన్ చూసినావు నువ్వు? చూసినాం సార్. ఓకేనమ్మా. అది ఏ టెక్నాలజీ కిందకి వస్తుంది ఏమన్నా చెప్తావా? చూడలేదు సార్. అవునా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మాట్లాడతావా? ఒక్కొక్క రోబోట్ ఒక్కొక్కలా పనిచేస్తుంది. చిట్టి మూవీ చూసారు కదా, రోబో 1లో ఏం చేస్తుంది ఆ రోబోట్? మూసినప్పుడు తెలుసుకో. అదే ఇలా చెప్తున్నాం కదా, ఏం చెప్పాను చూడు. మళ్ళీ ఆన్ చేస్తాను. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మనకి ఫ్లో అనే బస్ ఇలా మెదక్ ఫస్ట్ మీరు దీన్ని చూడగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? బస్సులో ఏముందో నాకు ముందు తెలియలేదు. బయట అక్కడ మీటింగ్ హాల్లో మాట్లాడిన తర్వాత లోపల బస్సును పూర్తిగా లోపల ఉన్నటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది. దీనిలో ఈ మొత్తం రోబోటిక్స్ సంబంధించి ఫ్యూచర్ జనరేషన్స్ని మనం మోటివేట్ చేసే విధంగా మోడల్స్ అనేవి మరి ఈ మోడల్స్ ఉపయోగించుకొని మరి పిల్లలు వీటిని పరిశీలించి వాళ్ళు భారత సైంటిస్ట్ లాగా అబ్దుల్ కలాం మోటివేట్ చేసే విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరకట్లేదు. ఇంకా మరి ఈ మొబైల్ సైన్స్ ల్యాబ్ వలన గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పాఠశాలను కూడా ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా మనం చేయవచ్చు. కాబట్టి ఈ పనిని భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో పిల్లలకు కూడా మోడల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి
ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ ఇందులో మీకు చూసిన టెక్నాలజీలో మిమ్మల్ని ఆకర్షించిన టెక్నాలజీ ఏంటి? ఇందులో మనము ఇప్పుడు 16 అంశాలు చూస్తున్నాం. ప్రతి అంశానికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఒకదాన్ని మనం కంపేర్ చేయడానికి ఆ 16 కూడా వండర్ఫుల్ యాక్టివిటీస్. మనం దేంతో కంపేర్ చేయకుండా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవన్నీ మా పిల్లలకి అందడం నేను అభినందిస్తూ ఉన్నాను. మై రిక్వెస్ట్ ఈస్ ఇవి నంబర్ అనేటువంటి పెంచాల్సి ఉంటుంది. మేము కూడా బస్ అండ్ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇన్ అండ్ అవుట్ బస్ లోపలికి వెళ్ళక ముందు ఇలా బస్సుకు లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళకముందు ఏంటి అని అంటే మనము ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, టెక్నాలజీ ఏదైతే ఉందో మనం మొబైల్ ఫోన్లో చూడడం ద్వారా కొంతవరకు తెలుసుకోగలుగుతాం, కొంత అవగాహన జరుగుతుంది. అంటే ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం లైవ్లో కాబట్టి మనము హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఫోన్ ద్వారా ఎంతసేపు చూసినా దాని మీద కొంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది తప్ప మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ వెహికల్ ఇక్కడికి రావడం వల్ల డైరెక్ట్ మనం ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి మనం ఇంకా దీని ద్వారా ఇంకా మనము ఇన్నోవేటివ్గా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాన్న నీ పేరు? సాయితేజ్. ఇవాళ బస్ లోపలికి వెళ్ళావు కదా, అందులో నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? చాలా ఫ్యూచర్స్ చూడని ఉన్నాయి, చూసినాయి. యాక్టివిటీ అంటే సైన్స్ ఫెసిలిటీస్ చూడని కూడా ఉన్నాయి. చాలా లైక్ 3D ప్రింటింగ్, ఇప్పుడు బస్ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఏమన్నా చేంజెస్ అనిపించినాయా? నీ లోపల అంటే మైండ్ లోపల థాట్స్ మారాయా? అంటే నేను కూడా ఇలాంటివి చేయాలి, లేదంటే నేను కూడా కొత్తవి తయారు చేయాలి, నేర్చుకోవాలి, ఇదేమన్నా థాట్ వచ్చిందా? అంటే అన్న చెప్పినాక అర్థమైంది మన అంటే నేను కూడా ఫ్యూచర్ ఇట్లా చేసి ఇది వేరే కొత్త కంప్లీట్ లోపలికి వెళ్ళినావు కదా, అందులో నీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? నచ్చిందంటే అది 3D ప్రింటింగ్ కూడా అలెక్సా. ఓకే నాన్న, థ్యాంక్ యూ. నాన్న ఇవాళ మీరు బస్ లోపలికి వెళ్ళారు కదా, బస్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి నేర్చుకున్నారు? కొత్తగా ఏమనిపించింది? చాలా బాగా ఉన్నాయి. సైన్స్ కొత్త కొత్త విషయాలు మాకు అవి చూడగానే చేయాలని చేసి బాగుంటుంది అని చాలా బాగుంది. మీరు బస్ లోపలికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా అనిపించింది? మీరు బస్ లోపలికి వెళ్ళారు కదా, మీకు ఏమనిపించింది? మీరు బస్ లోపల మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? అంతేనా? ఓకే. సో ఇది మీకు చూసిన తర్వాత మీకు ఇలాంటి ఏమన్నా కొత్తగా ఇన్వెంట్ చేయాలనిపించిందా, తయారు చేయాలని అనిపించిందా కొత్తవి? అది అనిపిస్తే అవి ఏంటివి, ఎందుకు? ఏమనిపించింది అది చెప్పండి. అంటే ఇప్పుడు మీరు న్యాచురల్గా ఈ సమాజంలో చూస్తుంటారు కదా ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్కి కొత్తగా సొల్యూషన్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేయబుద్ధి అయిందా? అది ఏంటి? పర్లేదు చెప్పు, నీకు అనిపించింది చెప్పు. అవి చేయాలి. అండ్ ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఎక్కక ముందు, ఎక్కిన తర్వాత?
అంటే కొట్టిందారా దీనికి లేదు అందు గురించి ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఏదైతే అవుతుందో దానివల్ల మన వెంట్రుకలు స్ట్రైట్ గా లేస్తున్నాయి. ఎందుకంటే నార్త్ సౌత్ ఉన్నప్పుడు పైకి వస్తుంది సార్, ఎక్స్ వైకి జెడ్ వస్తుంది. ఒకరు ముట్టుకోండి ఇప్పుడు మనోని. చీరే అరే చీరే తమ్ముడు అంతే పెద్ద షాక్. అరే రోహిత్ అక్కడ లోపల ఉన్నారు చూడు అందరు వాళ్ళే ఇందాక అయిపోయిన బ్యాచ్. మంచిగా మేడం వాళ్ళు నాకు కంట్రోల్ చేస్తాను, నేను కంట్రోల్ చేస్తాను. మీకు ఓకే. హలో నాన్న, మీకు ఇవాళ ఫస్ట్ బస్సును చూడంగానే మీకు ఏమనిపించింది? ఒక విచిత్రమైన ఎప్పుడో చూస్తున్నాం, ఇట్లాంటి ఎప్పుడు చూడలేము. ఇలాంటి చూడాలని ఆశపడ్డాం, కానీ ఇప్పుడు రియల్గా చూస్తున్నాం. చాలా బాగా అనిపించింది. అందులో నచ్చింది ఏంటంటే ఆ అన్న ఇట్లా చెప్పంగానే అది లైట్ ఆన్ అయింది, ఆఫ్ అయింది, అది చాలా బాగుందన్న. మళ్ళీ అక్కడ టీవీది విచిత్రమైంది బాగుంది. అక్కడ ఫ్యాన్ తిరుగుతుంటే అక్కడ పక్షులు ఇట్లా ఎగిరిపోతుంటే బాగుందన్న. చాలా బాగుంది బస్సు కూడా. ఇంతే. ఓకే, ఇప్పుడు లోపల ఇన్ని చూసారు కదా, అందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? నాకు ఇట్లా లైట్ ఆఫ్ అని చెప్పింది చూడన్న రోబోకి, అది అలెక్స్ అది నచ్చింది. అదొకటి. ఇంకొకటి అన్న బస్ బాగుంది అన్న. అండ్ ఇంకొకటి, ఇలాంటి బస్సు లాంటి ల్యాబ్స్ మీ స్కూళ్ళల్లో ఉండాలనుకుంటున్నారా? ఎస్ అన్న, మేము కూడా ఇలాంటి స్కూల్ మా దగ్గర ఉంటే అయిపోవు, అట్లాంటివి ఉండాలి అనుకుంటున్నాం. ఎందుకు ఇలాంటి ల్యాబ్స్ మీ స్కూల్లో ఉంటే ఏంటి ఉపయోగం ఇలాంటిదే? అంటే మేము ఇట్లాంటి ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటాం, మళ్ళీ కొత్తవి నేర్చుకుంటాం దీని ద్వారా. ఓకే, అండ్ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? బయట ఉన్నప్పుడు మేము టీవీ చూపిస్తామేమో అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళాక కొత్తది రియల్లీ చూసినాం. ఎగ్జాక్ట్లీ అనిపించింది. ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? తొందర 2 minutes మాట్లాడతా. సేమ్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే 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 ఓకే. ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ దిండు ఓకే. ఒకసారి ఇక్కడికి రా. ఓకే, డన్. ఓకే, మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది బస్ లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత? వెళ్ళక ముందు ఏముంటుందిలే అనుకున్నామన్నా, లోపలికి వెళ్ళాక చాలా బాగుంది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం దాని ద్వారా. రోబోటిక్స్, 3D అవన్నీ చూసాం, కంప్యూటర్ కూడా. ఓకే, అందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏంటి? 3D ప్రింటింగ్. ఓకే, ఇలాంటి టెక్నాలజీస్ బస్ లాంటి ల్యాబ్స్ మీ స్కూల్లో ఉండాలనుకుంటున్నారా? ఉండాలని అనుకుంటున్నాం అన్న. దీనివల్ల ఎన్నో నేర్చుకోగలుగుతాం అంతే. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత మీరు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు కదా. సో ఇందులో మీకు కొత్తగా సరే కట్ చేసేసేయ్యా. ఓకే నాన్న, భయపడద్దు నాన్న, భయపడద్దు. Hello.
అన్న డాన్స్ రాక అట్లా కాదు మరి ఎలాగ అంటున్నాడు? అరే ఉరకద్దు ఆగుదండు. సైకిల్ ఎప్పుడైనా మెంటల్ గాడు ఎవరో నేను వీడియో తీస్తుంటే మధ్యలో వచ్చి శ్రీమంతుడా ఇదే చెప్పాము మళ్ళీ వాళ్ళ ముప్పొట్టని కానీ వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు సైకిల్ వేసుకుంటారు. మీరు వెళ్ళరా? వెనకాల కూర్చొని టికెట్ ఇప్పుడు మా అమ్మాయి పెట్టుకోవాలి బాగా చెరగకుండా. అర్థం ఇలా నొప్పుకో దగ్గర ఉన్నదంటే నేను చేస్తాను ఇక ఇక్కడ రా ఇక్కడ లోపల బట్టలు అందరు రాసి పోతే కదండి. పిల్లలు కనిపారు బస్సు. గుల్లాబాయ్ నువ్వు అడ్డం జరుగు బాయ్. పిల్లలు బస్సు దగ్గరికి వెళ్ళి ఉరకండి. బా ఇది కెమెరా తిప్పిండన్నా తిన్నాగా తిప్పింది. కొరకు చేద్దాం పుట్టి పెరిగింది హైదరాబాద్ అని వాడ విరిగి పుట్టి పెరిగింది నిన్నే. మళ్ళీ అలా హాయ్ చెప్పు అయ్యో వెళ్ళిపోయాడు.